చేన్ కాడ సల్ల గాలికి అరటాకులో చికెన్ వేసుకొని రోటీలు వేసుకొని తింటే దీన్నమ్మ ఏమన్నా ఫీల్ ఉందా? హలో మై డియర్స్, పొద్దున లేచి టైం చూస్తే మధ్యాహ్నం 2 అయ్యింది. వండుకోనికే లేట్ అవుతుందని ఫ్రెష్ అయ్యి చక్కగా చికెన్ షాప్ పోయి ½ కేజీ చికెన్ తీసుకొని సీదా చేన్కి వచ్చేసినాం. నా బతుకు మొత్తం రోజు వండుకొని తినుడు లేదా బయట రెస్టారెంట్ లో పోయి తినుడే అవుతుంది బ్రో. ఇట్లయితే నేను సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. చికెన్ ని నీట్ గా కడిగిన, చేన్ కాడ వండుతున్నాం కాబట్టి నేచురల్ గా ఉండాలని కుండ తీసుకొచ్చిన. ఇందులో వండితే దీనమ్మ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అవుతుంది. అలా కొన్ని ఉల్లిగడ్డలు టమాటాలు వేసి అవి మంచిగా గ్రేవీ అయినాక చికెన్ వేసి గువ్వలో మండేంత కారం వేసి లాస్ట్ లో కొంచెం పెరుగు కుడుకపొడి వేసి ఒక 10 మినిట్స్ అలానే పొయ్యి మీద పెట్టి కుండ నితిన్ గన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇగో ఈ షేన్ మాదే, ఈ గుడిసా దీని వెనకాల ఉన్న ఒరి ఇదంతా మాదే. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది షేన్ కాడ. అలా ఈ సోదంతా మీకు చెప్పినా మీరు విన్నరు. ఈ గ్యాప్ లోనే చికెన్ గుటంగా అయిపోయింది. ఊకే ఇస్తరాకులలో తింటే టేస్ట్ అంతా మంచిగా అనిపిస్తలేదని మా చెట్టుకు ఒక పెద్ద అరిటాకుండే, అది కోసి అందులో మంచిగా చికెన్ రోటీ లేసి పందులు తిన్నట్టే తింటుంటే మస్తు ప్రశాంతంగా ఉంది. రోటీలు అయిపోయినాయని అన్నం వేసుకొని కుక్కలు తిన్నట్టే తిన్నాం నేను మా కర్ర తమ్ముడు కలిసి. ఇక అందరం కూర్చొని ఆగం ఆగం తిన్నాం. ఈ రోజుకి ఇంతే, రేపు మళ్ళీ టాటా బాయ్ బాయ్.